పంచాలరాజు ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపదికి మహాస్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. దేశం నలుమూలల నుంచి మహారథులు, యువరాజులు, యోధులు అందరూ ఆమెను వరించడానికి అక్కడికి చేరుకున్నారు. స్వయంవరం మధ్యలో ఒక భారీ విల్లు, పైభాగంలో తిరుగుతున్న ఒక చేప ఆకారం. దాని కంటిని నేరుగా చూసి కాదు, చెరువులోని ప్రతిబింబాన్ని చూసి బాణం తగలాలి. అది అసాధ్యమైన పరీక్షగా భావించారు అందరూ. మొదట దుర్యోధనుడు ప్రయత్నించాడు, విల్లు ఎత్తలేకపోయాడు. తరువాత కర్ణుడు ముందుకొచ్చాడు. కాని ద్రౌపది దృఢంగా చెప్పింది, నేను సూతపుత్రుడిని వరించను. కర్ణుడు వెనక్కి తగ్గిపోయాడు. ఒక్కొక్కరిగా వచ్చిన అన్ని వీరులు విఫలమయ్యారు. సభలో నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు నిశ్శబ్దంగా ముందుకొచ్చాడు. ఎవరూ ఊహించని ధైర్యంతో విల్లు ఎత్తాడు. జలంలో ప్రతిబింబాన్ని మాత్రమే చూస్తూ ఒక్క శ్వాస తీసుకుని బాణాన్ని విడిచాడు. బాణం మెరుపులా ఎగిరి తిరుగుతున్న చేప కంటిని సరిగ్గా తాకింది. సభ మొత్తం గర్జించి లేచింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఈ బ్రాహ్మణుడు అసలు ఎవరు అని. ద్రౌపది సంతృప్తిగా చిరునవ్వుతో పూలమాలను తీసుకుని అర్జునుడి మెడలో వేసింది. ఆ క్షణం పంచాల దేశం ఆనందంతో నిండిపోయింది. పాండవులు ఇంటికి చేరినప్పుడు, అమ్మా, చూద్దాం, మేము భిక్ష తీసుకువచ్చాము అని అన్నారు. కుంతి చూడకుండా, తీసుకువచ్చినదాన్ని మీ అన్నదమ్ములు కలిసి పంచుకోవాలి అని అంది. ఆమె మాట ధర్మం కాబట్టి ద్రౌపది పాంచాలిగా పంచభార్యగా మారింది. ఇదే ద్రౌపది స్వయంవరం, మహాభారత గమనాన్ని పూర్తిగా మార్చిన ఒక మహత్తర ఘట్టం.